యాదవ సోదరులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు డప్పు చప్పులతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఏ కష్టం వచ్చినా నమ్మిన వారికి అండగా ఉండటం యాదవ సోదరుల లక్షణం అని చెప్పారు. యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడి ప్రపంచ పెట్టుబడులకు నగరం నిలయమైందన్నారు రేవంత్. హైదరాబాద్ సదర్ ఈ ప్రాంతంలో ఈనాడు కాదు ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవుల యొక్క ప్రాధాన్యత హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన కులీ కుతుబ్ షాయిలు ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు ఉన్న ప్రత్యేకత నమ్మకం, విశ్వాసం. నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా, నమ్మిన వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరుల యొక్క తత్వం. మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదో నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. రాజకీయ అవకాశాలు ఇచ్చినవి సరిపోతాయంటే సరిపోవు. ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం. మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు. యాదవ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అది సంక్షేమమైన, అభివృద్ధి అయినా, రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత, మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోండి. మీకు ఏమేం కావాలనో నాకు ఇవ్వండి. తప్పకుండా చేయగలిగిన ప్రతి పనిని చేస్తాను. మీ సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. హైదరాబాదులో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మీది. ఈ నగరం ప్రశాంతంగా ఉండాలి అనంటే, ఈ నగరం అభివృద్ధి జరగాలి అనంటే యాదవ సోదరుల సహకారం ఉండాలి.